హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మేము బెండకాయ మటన్ పులుసు చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూడండి. భేండి గోష్క ఖట్ట. మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత మటన్ 1/2 kg, బెండకాయలు 1/2 kg బారుగా కట్ చేసుకోండి. 1 కప్ టమాటా ప్యూరీ, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, రాయాలు, హల్దీ, ధనియా పౌడర్, కోకోనట్ పౌడర్, సాల్ట్, 2 పచ్చిమిరపకాయలు ఇలా చాప్ చేసుకున్నాం మేము. తర్వాత కొంచెం కరివేపాకు. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ చాప్డ్ ఆనియన్స్ వేసుకొని బాగా వగనివ్వాలి. తర్వాత కొంచెం ఆవాలు వేసి కొంచెం కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత మనం తీసుకున్న మటన్ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత ధనియాల పొడి, తర్వాత మనం ప్యూరీ పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ టమాటో ప్యూరీ వేసేసుకొని బాగా కలుపుకొని అసలు అంతా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టూ టీ స్పూన్స్ కొబ్బరి పొడి, తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టేయాలి ఫ్రెండ్స్. 4 విజిల్స్, మటన్ కదా ఫ్రెండ్స్, 4-5 వచ్చినా పర్లేదు. ఫోర్ 5 విజిల్స్ వచ్చేసాయి మాకు. కుక్కర్ మూత తీసుకొని చూడండి, ఒక పీస్ తీసుకొని చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. తర్వాత మన బెండకాయ ముక్కల్ని ఆ గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక్క విజిల్, లేకపోతే ఒక్క విజిల్ వస్తుంది అనగా ఆఫ్ చేసేసుకోండి. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత చింతపండు రసం వేసుకొని, ఎక్కువ కలపొద్దు. తర్వాత కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes పెట్టేయండి ఫ్రెండ్స్. అంతే, మన బెండకాయ మటన్ పులుసు రెడీ. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.